అందరికీ నమస్కారం. స్కూల్కి వచ్చే పేరెంట్స్ విజిట్ను ఒక సక్సెస్ఫుల్ ఎన్రోల్మెంట్గా మార్చడం ఎలా? ఇది చాలా స్కూల్స్ ఎదుర్కొనే ఒక పెద్ద ఛాలెంజ్. సో ఈ ప్రాసెస్ను సింపుల్గా ఇంకా ప్రభావవంతంగా ఎలా మార్చవచ్చో ఈరోజు మనం వివరంగా చూద్దాం. అసలు ప్రశ్న ఇదే: ఒక సాధారణ విజిట్కి, ఒక కన్ఫర్మ్డ్ అయిన ఎన్రోల్మెంట్కి మధ్య తేడా ఏంటి? ఆ తేడాను సృష్టించే సీక్రెట్స్ ఏంటో మనమిప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అంతా మొదలయ్యేది ఆ ఫస్ట్ ఇంప్రెషన్తోనే. పేరెంట్స్ స్కూల్లో అడుగుపెట్టిన ఆ మొదటి క్షణంలోనే వాళ్లలో నమ్మకాన్ని ఎలా క్రియేట్ చేయాలి, అదే మన ఫస్ట్ స్టెప్. అండ్ ఇది చాలా చాలా ముఖ్యం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ ఫస్ట్ ఇంటరాక్షన్ మొత్తం విజిట్కి టోన్ సెట్ చేస్తుంది. ఆ మొదటి క్షణంలోనే మనం వాళ్లలో ఒక పాజిటివ్ ఫీలింగ్ తీసుకురావాలి. వాళ్లకు మంచి వెల్కమ్ దొరికిందనిపిస్తే వాళ్ళు చాలా ఫ్రీగా, ఓపెన్గా మాట్లాడగలుగుతారు. ఇవి చూడ్డానికి చాలా చిన్న విషయాల్లా అనిపించొచ్చు, కానీ వీటి ఇంపాక్ట్ చాలా పెద్దది. ఒక చిరునవ్వు, మర్యాదగా మాట్లాడటం, ప్రశాంతమైన వాతావరణం, ఇవన్నీ పేరెంట్స్ టెన్షన్ను తగ్గించి వాళ్లకి ఒక సేఫ్ ఫీలింగ్ను ఇస్తాయి. ఈ స్లైడ్ మొత్తం విషయాన్ని ఒక్క వాక్యంలో చెప్పేసింది. మన ఫ్రెండ్లీ యాటిట్యూడ్ వాళ్లలో నమ్మకాన్ని పెంచుతుంది. అప్పుడే వాళ్లు తమ అంచనాల గురించి, వాళ్ల భయాల గురించి ఏమీ దాచుకోకుండా మాట్లాడగలుగుతారు. ఈ నమ్మకమే మనల్ని నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తుంది. సరే, పేరెంట్స్లో నమ్మకాన్ని కలిగించాం. ఇప్పుడు తర్వాత దశలోకి వెళ్దాం. ఇక్కడ మనం మాట్లాడటం కన్నా వినడానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పేరెంట్స్ అవసరాలేంటో అర్థం చేసుకోవడమే ఈ దశ ముఖ్య ఉద్దేశ్యం. ఈ 2 స్టెప్ ప్రాసెస్నే డిస్కవరీ కాన్వర్సేషన్ అంటారు. ఇక్కడ ఆర్డర్ చాలా ముఖ్యం. ఫస్ట్ వాళ్ళ అవసరాలేంటో అడిగి తెలుసుకోవాలి, ఆ తర్వాతే మన స్కూల్ గురించి చెప్పాలి. ఈ చిన్న మార్పు చాలా పెద్ద తేడా చూపిస్తుంది. ఇక్కడ మనం అడిగే ప్రశ్నలు ఊరికే ఫార్మాలిటీ కోసం కాదు. ఆ స్టూడెంట్ బలాలేంటి, వాళ్ల లెర్నింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇలాంటి ప్రశ్నలు వాళ్ల అవసరాలను లోతుగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. అప్పుడే కదా మన స్కూల్ వాళ్లకి ఎలా బెస్ట్ ఆప్షనో మనం చెప్పగలం. ఈ స్లైడ్లో ఉన్న తేడాన్ని ఒకసారి గమనించండి. చాలా స్కూల్స్ ఏం చేస్తాయి? లెఫ్ట్ సైడ్ చూడండి, తమ ఫీచర్స్, అచీవ్మెంట్స్తో కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాయి. కానీ రైట్ సైడ్ చూడండి, సక్సెస్ఫుల్ అప్రోచ్ ఎప్పుడూ పిల్లల అవసరాల గురించి అడగడంతోనే మొదలవుతుంది. ఇక్కడ ఫస్ట్ మాట్లాడేది పేరెంట్స్, స్కూల్ కాదు. దీని రిజల్ట్ చాలా పవర్ఫుల్. అవును, ఈ స్కూల్ మన మాట వింటోంది, మన అవసరాలను అర్థం చేసుకుంటోంది అని పేరెంట్స్ ఫీల్ అయినప్పుడు వాళ్ల పిల్లల ఫ్యూచర్ ఇక్కడ సేఫ్గా ఉంటుందనే కాన్ఫిడెన్స్ వాళ్లలో వస్తుంది. ఇక ఇప్పుడు స్కూల్ టూర్ విషయానికి వద్దాం. ఇక్కడే చాలామంది చేసే పెద్ద తప్పేంటంటే కేవలం బిల్డింగులు, ల్యాబ్స్, ఫీచర్స్ చూపించడం. కానీ మనం వాటి వల్ల కలిగే ప్రయోజనాల మీద ఫోకస్ పెట్టాలి. ఆ ఫీచర్స్ స్టూడెంట్ లైఫ్లో ఎలాంటి వాల్యూ యాడ్ చేస్తాయో వివరించాలి. ఈ స్లైడ్లో ఉన్న తేడా చూడండి. మా దగ్గర పెద్ద క్లాస్ రూమ్స్ ఉన్నాయి అని చెప్పడం ఒక ఫెసిలిటీ, కానీ ఈ క్లాస్ రూమ్స్ వల్ల మీ పిల్లలు ఫ్రీగా ఆలోచించడానికి, వాళ్ల క్రియేటివిటీని పెంచుకోవడానికి ఎలా హెల్ప్ అవుతుందో చెప్పడం ఒక బెనిఫిట్. పేరెంట్స్ వినాలనుకునేది ఇదే. పేరెంట్స్ను ఎక్కువగా అట్రాక్ట్ చేసేవి ఇవే. కేవలం బిల్డింగులు కాదు, వాళ్ల పిల్లల గ్రోత్, సేఫ్టీ, ఇంకా వాళ్లకు దొరికే సపోర్ట్ గురించే వాళ్లు ఎక్కువగా ఆలోచిస్తారు. సో ఈ పాయింట్స్ మీద ఫోకస్ పెట్టడం చాలా ముఖ్యం. ఇప్పటిదాకా మనం 3 ఇంపార్టెంట్ స్టెప్స్ చూసాం కదా. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒకే ఫ్రేమ్లో చూద్దాం. ఈ మొత్తం ప్రాసెస్ పేరెంట్స్ని ఎస్ అనే డెసిషన్ వైపు ఎలా నడిపిస్తుందో ఈ సమ్మరీ మనకు క్లియర్గా చూపిస్తుంది. ఈ టేబుల్ మొత్తం స్ట్రాటజీని సింపుల్గా చెప్పేస్తుంది. ఇక్కడున్న కనెక్షన్ చూడండి. మనం చేసే యాక్షన్ అంటే ఆప్యాయంగా వెల్కమ్ చెప్పడం పేరెంట్స్లో నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. అలాగే వాళ్ల అవసరాలను అర్థం చేసుకోవడం వాళ్లకి విశ్వాసాన్ని ఇస్తుంది. ఫైనల్గా మనం బెనిఫిట్స్ గురించి చెప్పినప్పుడు వాళ్లకి భరోసా కలుగుతుంది. నమ్మకం, విశ్వాసం, భరోసా, ఈ 3 కలిస్తేనే వాళ్లు ఎస్ అనే నిర్ణయం తీసుకుంటారు. సో ఈ విశ్లేషణ చివర్లో మనం ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఈరోజు మనం నేర్చుకున్న ఈ సింపుల్ ప్రిన్సిపల్స్ నెక్స్ట్ టైం ఒక పేరెంట్ స్కూల్కొచ్చినప్పుడు మన అప్రోచ్ను ఎలా మార్చగలవు? గుర్తుంచుకోండి, ఇది కేవలం అడ్మిషన్స్ నంబర్ పెంచడం గురించి కాదు, సరైన ఫ్యామిలీస్తో ఒక లైఫ్ లాంగ్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడం గురించి. ధన్యవాదాలు.